అలాగే అదే డిపార్ట్మెంట్లో సీనియర్ థ్యాంక్ యూ సత్యంజీ, థ్యాంక్ యూ వెంకటేష్. ఇప్పుడు వీరికి పూలకొకే అనిల్ బాలయ్య గారు ఇవ్వవలసిందిగా మనకి Thanks to the chief guest of today, D. Rajshekharan sir and his team, and also the aspiring and young new to IAS trainees here. We welcome you. Please tell introduce. Actually, I wanted to introduce them at the end of the meeting. Indian Audit and Account Service 2024 batch, Mr. Akhil and Mr. Lisan. Thank you for your presence here, sir. We are very happy to be. You can also share your thoughts on it. Ease of doing business it a little. ఏం జరుగుతా ఉందంటే, నాకు ఇండస్ట్రీ ఉంది, నాకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఇది ఎప్పుడైనా ల్యాండ్ రేట్లు మళ్ళీ పెరుగుతాయని అవసరం లేని growth and employment generation and innovation, and in a progressive and rapidly developing state like Telangana, MSMEs have been important contributors to industrial growth, exports, employment generation across both urban and rural areas. You must be aware that Telangana is one of the states which has introduced policy initiatives aimed at improving business environment. Measures such as Telangana State Industrial Project Approval and Self-Certification, that is TSI pass, or faster approvals. It is a lifetime. In fact, మన నేషన్ బిల్డ్ అవ్వాలంటే MSME ద్వారానే నేషన్ బిల్డింగ్ అవ్వాలి. Any person catalyst to solve the problems of the participants and MSME workers who you are helping in the ease of doing business. Because this requires real coordination. Anything to be successful, you cannot have different rules in different compartments. It has to have the fine tuning, it has to have the cutting edge, and most of all the coordination. మాకేం చేయాలా, మాకు మీరు గాడి ఇచ్చాక లేదు మీకు ఏమేమి కావాలో మా పేమెంట్ కావాలంటే దాన్ని ఏం ప్రొసీజర్ చేస్తున్నాను సార్. కండేలో ఒక చిన్న విషయం, మీరు ఇచ్చింది నేను జాబ్ వర్క్ చెప్తున్నాను. ఈ జాబ్ వర్క్ జిల్లాలో మీరు వేరే ఎక్కడైనా ఫ్లోర్ మిల్లు అయినా కాటన్ మిల్లు అయినా వాళ్ళు చేయించుకుంటారు, వచ్చిన బై ప్రొడక్ట్స్ తీసుకుంటారు, ఇచ్చేస్తారు. కానీ మా ఇండస్ట్రీలో అది లేదండి. ఈ 10 రూపాయలు ఇచ్చేసి బై ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఈ బై ప్రొడక్ట్స్ లో మనకు రేట్లు గిట్టుబాటు కావట్లేదు. బై ప్రొడక్ట్ తర్వాత రైతుల దగ్గర కొనేది కూడా అంతా పొలిటికల్ ఎఫెక్ట్ అయ్యి మాకు ఎఫ్ఏక్యూ పైన రాదండి. ఆ కాల్స్ ఏం చేసేసారంటే ఆ 3-4 ఇయర్స్ లో ఆఫీసర్స్ లో చాలా మార్పు వచ్చింది సార్. దే యూస్ టు టెల్ అస్, నవీన్ గారు ఏదైనా కాల్ వస్తే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మాకు తెలుసుగా సార్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ప్రెషర్. మేము అడిగేది సార్ ఏమైనా ఉంటే తీసుకోండి కానీ సతాయించదు మళ్ళీ మమ్మల్ని, మేము అడిగేది అవసరం లేదండి మాకు వద్దు. అలా జరిగింది సార్. ఐఎమ్ ద ప్రూఫ్ అండ్ ఐ యూస్ టు రిసీవ్ సో. ఏమైనా ఒక 3-4 ఏళ్ల తర్వాత స్లోలీ డైవర్ట్ అయింది. ఇప్పటివరకు కూడా అయితే ఏ రకమైన సపోర్ట్ లేదు సార్. ఇంకా మీకు చెప్తున్నాను సార్, అసలు ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని నోటీసులు ఇష్యూ చేస్తారు సార్ అంటే మా వాళ్ళు భయస్తులు 100 మంది రైస్ మిల్లర్లు ఉన్నారనుకోండి, సార్ని పిలవాలి, ఒక దగ్గర పిలవాలి సార్, వాడు వచ్చేది ఒక నోటీస్ మీద పాపం. హీ విల్ గెట్ అ నోటీస్ ఆన్ పర్టికులర్ ఎక్స్ అనే ఫర్మ్. దిస్ ఫెలో ఈజ్ హైపర్ యాక్టివ్. బట్ మొత్తం 100 మందిని పిలిచేసి సార్ మా అందరి కలిపి మాట్లాడుతున్నాం సార్, మళ్ళీ ఇంకోసారి అంటే అంత భయమైన వాతావరణంలో బతుకుతుంటాం సార్ మీరు. అంటే నేను ఎందుకు అంటున్నా సార్ అంటే, ఇఫ్ అన్ ఆఫీసర్ హ్యాస్ టు కమ్ టు ద ప్రెమిసెస్, వై షుడ్ కమ్ టు ద ప్రెమిసెస్ సార్? వై షుడ్ బి గివెన్ అథారిటీ టు జస్ట్ లైక్ దట్ రేస్ విమెన్ ఫ్యాన్సీ మీద ఒక నోటీస్ ఇష్యూ చేయాలా, రావాలని హరాస్ చేయాలా? మేము ఎవరికి చెప్పుకోవాలి సార్?
ఎవరికి